ఒక ఓపెన్ చేయండి పేపర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, నీతి ఆయోగ్ సంబంధించి. అయితే నేను ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ప్లానింగ్స్ నీతి ఆయోగ్ చిన్న టాపిక్ కదా, సో మంచి మార్క్స్ వస్తా అనుకున్నాం. మరి ఎందుకు పోగొట్టారో మీకే తెలియదు, నాకు అసలు ఏం తెలియదు, నేను చదివేది మీరు కాబట్టి. ఎందుకంటే ప్లానింగ్స్ బేసికల్గా స్టాక్ కంటెంట్ కదా, ఇన్నోవేటివ్స్ ఉండవు. నీతి ఆయోగ్ కొద్దిగా డైమెన్షన్స్ ఉంటాయి కదా, మీకు సోర్స్ సరిగ్గా ఉంటుంది, అది డ్రాబ్యాక్ నీతి ఆయోగ్లో. ఇది మొత్తానికైతే కంటెంట్ అయితే ఇచ్చేస్తాం మొత్తానికి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నీతి ఆయోగ్ విడుదల చేసే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ కి సంబంధించిన అంశాలు పరిశీలించము. బేసికల్గా నీతి ఆయోగ్ చదివేటప్పుడు నీతి ఆయోగ్ డ్యూటీస్ లో భాగంగా నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్లు అవన్నీ కూడా చదవాల్సి వస్తుంది అనమాట, అందుకే ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, నీతి ఆయోగ్ ఈ ఇండెక్స్ ను మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అలాగే నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ కలిపి ఇస్తాయి అన్నారు. ఆ రెండు కూడా నీతి ఆయోగ్ దగ్గరే ఉంటాయి, ఎందుకంటే ఆ రెండు కూడా నీతి ఆయోగ్ గవర్నింగ్ లో భాగం అనమాట. సో ఫస్ట్ వన్ రైట్, అది. రెండవది, మొత్తం 169 సూచీల ఆధారంగా అందరికి తెలుసు అనుకుంటే ఎస్డిజి గోల్స్ ఎన్ని ఉంటాయి? 17. ఇండికేటర్స్ ఎన్ని ఉంటాయి? 169. కాకపోతే అది ప్రపంచం మొత్తానికి సంబంధించి, అందులో చాలా విషయాలు మనకు సంబంధించిన లేవు, అందుకే రిపోర్ట్ లో కాస్త 113 ఇండికేటర్స్ మాత్రం ఉపయోగించారు అన్నమాట. టోటల్ 169 ఇండికేటర్స్ ఉంటాయి, అందులో కేవలం 113 మాత్రమే లెక్కిస్తారు మన ఇండియాలో అయితే మాత్రం ఎప్పుడైనా సరే. సో రెండో పాయింట్ అయిపోయింది, అది రాంగ్. అది మూడవ పాయింట్కి వస్తే, ఈ సూచీలో అన్ని స్టేట్స్ మరి యూటీల యొక్క పనితీరు 17 లక్ష్యాలు లెక్కిస్తారన్నారు. నీతి ఆయోగ్ యొక్క 17వ లక్ష్యం పేరేంటి? అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ హెల్ప్ చేసుకోవడం కదా, ఎవరెవరితో, దేశంతో దేశం. కానీ ఇది రిపోర్ట్ ఓన్లీ ఇండియాకి సంబంధించేది. ఇండియాలో దేశంతో దేశం సహకారం ఎక్కడ ఉంటుంది? అందుకే 17వ గోల్ లెక్క పెట్టరు అనమాట, 16 గోల్సే లెక్క పెడతారు. సో అది కూడా పాయింట్ తప్పు, 17 గోల్స్ కాదు 16 గోల్సే లెక్కిస్తారండి. 17వ గోల్ ఇండియా స్టేట్లకు సంబంధించిన రిపోర్ట్, ఇది దీనికి సంబంధం ఉండదు. నెక్స్ట్ 4వది, ఎస్డిజి లక్ష్యాల పనితీరు ఆధారంగా స్టేట్స్ మరి యూటీలను 4 వర్గాలకు విభజిస్తారు. మీ అందరికి తెలుసు అనుకుంటా, అవేంటవి? యాస్పిరేషనల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్కోర్, అది 0 to 49, ఇది యాస్పిరేషనల్, చదివి ఉంటారు మీరు. ఫస్ట్ వన్ 0 to 49 యాస్పిరేషనల్. రెండవది 50 to 64 అంటే పర్ఫార్మెన్స్. సో 50 to 64 స్కోర్ వస్తేనేమో పర్ఫార్మెన్స్, 65 to 99 వస్తే ఫ్రంట్ రన్నర్. వెరీ గుడ్, ఓకేనా. 65 to 99 వస్తే ఫ్రంట్ రన్నర్. ఫైనల్ గా 100 స్కోర్ వచ్చేస్తే అచీవ్ అయిపోయినట్టే. సో ఇలా 4 ఉంటాయి, యాస్పిరేషనల్, పర్ఫార్మెన్స్, ఫ్రంట్ రన్నర్ అండ్ అచీవ్డ్. అయితే ఈ రిపోర్ట్ గురించి ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఈ రిపోర్ట్ ఆల్రెడీ మనం ఎస్ఎన్టీలో యూనిట్ నెంబర్ 5లో సుస్థిరాభివృద్ధి దగ్గర మరలా మాట్లాడతాం కాబట్టి ఇక్కడ జస్ట్ నీతి ఆయోగ్ డ్యూటీ మాత్రం మాట్లాడడం తప్ప మిగిలిన మాట్లాడలేదు అనమాట, ఓకేనా. రెండో క్వశ్చన్కి వచ్చేస్తున్నా చూడండి, నీతి ఆయోగ్ గూర్చి క్రింది ప్రకటనలు పరిశీలించము. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? డీనా? ఓకే. సెకండ్ క్వశ్చన్, నీతి ఆయోగ్ గురించి క్రింది ప్రకటనలు పరిశీలించము. ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కేటాయించే నిధులను నీతి ఆయోగ్ అమలు చేస్తుంది. నీతి ఆయోగ్ డ్యూటీ ఏంటి? పాలసీ మేకర్, అవునా కాదా? అది ఎట్టి పరిస్థితుల్లో మనీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదు కదా, అందుకే ఫస్ట్ పాయింట్ రాంగ్. అది ఎందుకు మనీ కాస్త అమలు చేస్తుంది? తప్పు కదా. రెండవది, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు కానీ చట్టబద్ధ సంస్థ. మీ అందరికీ తెలుసు, దాన్ని కాస్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తారని. సో రెండో పాయింట్ అయితే తప్పు. మూడవది, ఇది దేశాభివృద్ధికి కావలసిన దిశాత్మక మరియు వ్యూహాత్మక విధానాలు అందిస్తుంది కానీ విమర్శాత్మక విధానాలు కాదు. అది ఇచ్చే పావర్టీ రిపోర్ట్లు కానీ, అది ఇచ్చే ప్రాంతీయ అసమానత రిపోర్ట్లు కానీ, అది ఇచ్చే మైగ్రేషన్ రిపోర్ట్, వలస రిపోర్ట్లు కానీ, అవన్నీ విమర్శనాత్మక రిపోర్ట్లు అనమాట. సో పాయింట్ తప్పు. నీతి ఆయోగ్ ఇండివిజువల్ బాడీ, విమర్శిస్తుంది కూడా గవర్నమెంట్ ని. అలా చూస్తే మీరు అక్కడ 1, 2, 3 3 రాంగ్ ఉన్నాయి. వారు రాంగ్ ఏంటని అడిగారు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికినేమో 4th ఆప్షన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3కి వస్తున్నా, నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ కి సంబంధించిన సరైన అంశాలు. ఫస్ట్ వన్, వైస్ ప్రెసిడెంట్ ఎవరు నియమిస్తారు?
వైస్ ప్రెసిడెంట్నే కాదు, అసలు ఆ మొత్తం స్ట్రక్చర్ ఎవరు నియమిస్తారు? పిఎంఏ నియమిస్తాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ రైటే వస్తుంది. కానీ ఆ పక్కన క్వాలిఫికేషన్ చూడండి. ఆ వైస్ ప్రెసిడెంట్ తప్పనిసరిగా ఏమై ఉండాలి? ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న వ్యక్తి అయి ఉండాలి. మీ అందరికీ తెలిసే ఉంటది, అతను ప్రభుత్వ సర్వీసులో పనిచేసినా పర్వాలేదు, లేదు నిపుణుడైనా పర్వాలేదు కదా. మరి ఆ పాయింట్ తప్పు కదా. తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీస్ ఏం లేదు అక్కడ, నిపుణుడైతే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ అయితే రాంగ్. అది రెండవది, 4 పూర్తికాల సభ్యులు ఉంటారు. ఎస్, ఇది కామన్. అది రెండోది రైట్. మూడవది, ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా ఎంతమంది ఉంటారు? వాళ్ళు 4, వీళ్ళు 4. కాబట్టి మూడవ తప్పు వస్తుంది. 2 మంత్రులు కాదు, 4 మంత్రులు. టోటల్ క్యాబినెట్ కాదు, ఓన్లీ 4 మంత్రులే ఉంటారు. 4వది, ప్రధాని నీతి ఆయోగుల నిపుణులు విశిష్ట వ్యక్తిత్వం గల ఎవరిని ఏం చేయొచ్చు? ఎప్పుడైనా ఆహ్వానించవచ్చు. అలా చూసుకుంటే ఆ క్వశ్చన్లో వచ్చేసరికినేమో రైట్ అడిగారు, 2,4 వస్తే సి వస్తుంది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేస్తున్నా. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ గురించి సరికాని ప్రకటనలు లేవి. చెప్పండి, ఈ కౌన్సిల్లో ప్రధానమంత్రితో పాటు మంత్రి మండలి ఉంటుందా? జస్ట్ 4 మాత్రమే అని ఇందాకే చెప్పాడు వాడు. మొత్తం అయితే ఉండదు. సో ఆ పాయింట్ తప్పది. మొత్తం మంత్రి మండలి అయితే ఉండదు. ఓకేనా. నెక్స్ట్ రెండో పాయింట్కి వచ్చేస్తున్నాం మనం. అది నీతి ఆయోగ్ ఎల్లప్పుడూ 5 రీజనల్ కౌన్సిల్స్. రీజనల్ కౌన్సిల్స్ అంటే ఎస్, ఏదైనా అప్పటికప్పుడు ప్రాంతీయ అభివృద్ధి కోసం నీడ్ అయితే అప్పుడు ఏర్పాటు చేస్తే రీజనల్ కౌన్సిల్. అవి పర్మనెంట్ బాడీస్ కాదు రీజనల్ కౌన్సిల్స్ అనేవి నీతి ఆయోగ్ సంబంధించి. సో అవి నీడ్ అయితే ఏర్పాటు చేస్తే ఎన్ని ఉంటాయంటే ఎన్ని సమస్యలు ఉంటే అన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి లిమిట్ ఏం లేదు. అందుకే పాయింట్ తప్పదు. అవి టెంపరీ ఏర్పాటు చేస్తుంది నీతి ఆయోగ్. లిమిట్ ఉండదు వాటికి ఎన్ని అనేది. టైం పీరియడ్ కూడా ఉండదు కనీసం వాటికి. మూడవది, గతంలో ఉన్న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ స్థానంలో వచ్చిందే కదా గవర్నింగ్ కౌన్సిల్. ఎస్, అలా చూస్తే మనకి రాంగ్ అడిగారు కాబట్టి 1, 2 వస్తే బి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ సంబంధించి క్రింది వాటిలో సరైన జతను గుర్తించము. ఫస్ట్ వన్, డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్. అందరికీ తెలుసు అనుకుంటా. నీతి ఆయోగ్ యొక్క విభాగాలు ఎన్ని? 4. ఆ 4 అవే. నీతి ఆయోగ్ యొక్క 4 విభాగాలు ఉంటాయన్నమాట, 4 పార్ట్స్. సో ఆ 4 పార్ట్స్ ఒక క్వశ్చన్ గా ఫ్రేమ్ చేసి ఒకేసారి అయిపోద్దని. ఆ 4ని కూడా నీతి ఆయోగ్ యొక్క పార్ట్స్, భాగాలను పిలుస్తుంటారు. ఫస్ట్ పాయింట్ చూస్తే డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్. దీని యొక్క డ్యూటీ ఏంటి? ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి, పాలసీలు ఎలా అమలవుతున్నాయో ఇది ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటది. అయితే కొంతమంది డౌట్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ ఉంది కదా, ఇదేం కొత్తది కాదు కదా అని. ఎస్, పాతదే. కానీ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత నీతి ఆయోగ్ అటాచ్ చేసేస్తారనమాట. అందుకే దీంట్లో భాగంగానే మాట్లాడాల. ఫస్ట్ వన్ అయిపోయింది. తప్ప రైట్. ఏమి ఇచ్చారు వాళ్ళు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దానికి సంబంధం ఉండదు. అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రం మానిటరింగ్ చేస్తుంది. ఒక స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధం లేదు కదా. సో ఆ పాయింట్ తప్పు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రం మానిటర్ చేస్తుంది పాలసీస్. స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధం ఉండదు. సో సెకండ్ వన్ క్వశ్చన్, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ నథింగ్ బట్ ఏంటిది? థింక్ ట్యాంక్. సో రెండోది రైట్. అది మూడవది, టీమ్ ఇండియా హబ్ యొక్క లక్ష్యం ఏంటది? కోఆపరేటివ్ ఫెడరలిజం. సో అది 3వ పాయింట్ రైట్, సహకార సమైక్య. 4వది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పేరులో ఉంది ఏమని? ఎప్పటికప్పుడు ఇది లేబర్ యొక్క డేటా గ్యాదర్ చేస్తూనే ఉంటుందని చెప్పేసి. సో అవన్నీ రైటే. ఫస్ట్ తప్ప. ఆన్సర్ 2, 3, 4. 6th క్వశ్చన్కి వస్తున్నా. క్రింది వాటిలో నీతి ఆయోగ్ యొక్క విధులు, లక్ష్యాలు గుర్తించము. ఫస్ట్ వన్, దేశ ఆర్థిక వృద్ధిలో దేశంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తుంది. దీని పని అదే కదా, అందరిని కలగలుపుకోవాలా. రెండోది, నేషనల్ సెక్యూరిటీని పెంపొందించేలా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ అంటే తెలుసు కదా, జాతీయ భద్రత కూడా దీంట్లో భాగం. ఇదే పాలసీ మేకర్ దానికి కూడా. మూడవది, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి థింక్ ట్యాంకులతో ఏం చేస్తుంది? సమన్వయం చేస్తూనే ఉంటది ఎప్పుడు కూడా. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విధానాల తయారీలు కూడా థింక్ ట్యాంకులుగా చూడండి. స్టేట్ గవర్నమెంట్స్ అడిగితేనే, అది కూడా పాలసీ నాట్ స్కీమ్స్, పాలసీ విధానాల్లో మాత్రం ఇన్వాల్వ్ అవుతుంది అడిగితేనే. సో అలా చూసుకుంటే 1, 2, 3, 4 వస్తున్నాయి. ఆన్సర్ ఏ వస్తుంది. నెక్స్ట్ వన్, 7th వన్, క్రింది వాటిల్లో నీతి ఆయోగ్ సాధించిన విజయాలు గుర్తించము. ఫస్ట్ వన్, ప్రధానమంత్రి అన్నదాత ఆయుష్ సంరక్షణ అభియాన్. దీనికి మరొక పేరేంటి? పిఎం ఆశా. వెరీ గుడ్. ఎప్పుడు అది వచ్చింది? 2018. పిఎం ఆశా యొక్క టార్గెట్ ఏంటి?
ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ ఫీల్డ్. సింపుల్ గా చెప్పాలంటే ఆహార ధాన్యాలని ఫీల్డ్ పొలం నుంచే గ్యాదర్ చేయడం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? దీంట్లో మరలా 3 భాగాలు ఉంటాయి, నేను చెబుతాను. అందులో SHG ఆ తర్వాత మాట్లాడదాం, ఇదైతే కరెక్ట్ టైం కాదు. ఓకేనా? అదైతే మాత్రం ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూరింగ్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి? ఫీల్డ్ నుంచి, పొలం నుంచే. అది డైరెక్ట్ గా మహిళల చేత చేయిస్తుంది, SHG చేయిస్తుంది, ప్రభుత్వం కూడా ఫీల్డ్ నుంచి చేస్తుంది. ఇప్పుడు అది అమలు అవ్వడం లేదు. ఇప్పుడు FCI అనేది మిల్ నుంచి సేకరిస్తుంది, ఇది వచ్చరికి ఫీల్డ్ నుంచి సేకరిస్తుంది. ఎనీవే ఫస్ట్ వన్ అయితే మాత్రం రైటే, అది నీతి కింద పనిచేస్తుంది. రెండవది గ్రామ్ తెలుసుగా మనం మాట్లాడాము మనం ఎప్పుడైనా సరే, ఎప్పుడో మాట్లాడాము. ఎన్ని హాత్తులను గ్రామగా మార్చాలని చెప్పేసి భారత ప్రభుత్వం గ్రామ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. వెరీ గుడ్, 22,000. 22,000 హాత్ బజార్లను కాస్త గ్రామ్ మార్కెట్లుగా మార్చాలని చెప్పేసి 2018లో గ్రామ్ అనే స్కీమ్ ను స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? 22,000 హాత్ బజార్లను గ్రాములుగా మార్చింది. గ్రామ్ తర్వాత స్టేజ్ ఏంటి? APMC తర్వాత ఈనాం. చెప్పుకున్నాం మనం అదంతా కూడా. ఓకే, చెప్పింది గుర్తు రావాలి. నేను నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా, 3వ పాయింట్. అది కూడా నీతి ఆయోగ్ తీసుకొచ్చిన చర్యనే, మర్చిపోకండి. గవర్నమెంట్ అమలు చేస్తుంది, సలహా ఇదే ఇస్తుంది. దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చింది? ఇది కూడా 18. ఓకే, ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం ఇది కూడా 18. చెప్పండి ఎన్ని జిల్లాలు అమలు చేస్తున్నారు? బేసికల్ గా సెలెక్ట్ చేస్తుంది 117, కానీ అమలు చేస్తుంది 115, మర్చిపోకండి. ఓకే, సెలెక్టింగ్ అయితే 117 అయినాయి, కానీ 115 అమలు చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇది కూడా నీతి ఆయోగ్ సలహానే. తెలుసుగా ఆకాంక్ష జిల్లా అంటే అర్థం ఏంటో, ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు సెలెక్ట్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ వన్, నవకల్పన ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఎప్పుడు ఇది? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ లో వస్తుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏం మాట్లాడరు. 2016లో తీసుకొచ్చారు అటల్ ఇన్నోవేషన్ మిషన్. అది నీతి ఆయోగే తీసుకొచ్చింది, అమలు చేస్తుంది కూడా నీతి ఆయోగే. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే తెలుసు కదా, హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఇన్నోవేషన్ ని, రీసెర్చ్ ని ప్రోత్సహిస్తారు, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్ 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వీళ్ళు ఏం నేర్పిస్తారంటే ఇన్నోవేషన్స్ నేర్పిస్తారు అన్నమాట ఈ మిషన్ లో భాగంగా. సో అలా చూసుకుంటే మనకి అందులో అన్ని రైట్, అవన్నీ నీతి ఆయోగ్ తీసుకొచ్చినవే. ఆన్సర్ బి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ నివేదికలను నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది? సుమారుగా ఒక 18 రకాల నివేదికలు విడుదల చేస్తుంది. ఒక్కసారి చదివేళ్ళండి. 2022 UPSC ప్రిలిమ్స్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది? అదే క్వశ్చన్ ఇచ్చింది కూడా, కాకపోతే కింద కావాలని చెప్పి ఎక్స్ట్రా ఇచ్చాను అన్నమాట. ఓకేనా? సో అందులో చూస్తే ఏ నివేదిక విడుదల చేస్తుందని, స్టేట్ హెల్త్ ఇండెక్స్ ఇదే విడుదల చేస్తుంది. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే, దాన్ని విడుదల చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్, అది విడుదల చేస్తుంది. సో రెండో ఇండెక్స్ ని కాస్త, సర్వేని కాస్త మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ అది విడుదల చేస్తుంది. మూడవది వచ్చేసరికి స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్, SDG తో పాటు విడుదల చేస్తూ ఉంటది, అది ఇదే విడుదల చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పుడు ఈ విడుదల చేయలే, లాస్ట్ ఇయర్ విడుదల చేస్తుంది. 134 ఇదే విడుదల చేస్తుంది, మర్చిపోకండి. ఇంకా 18 మొత్తం ఇవి, నేను జస్ట్ 4 రాస్తాను, చూసుకోండి జాగ్రత్త. ఇప్పటి వరకు ఎన్నిసార్లు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలు జరిగాయి? బేసికల్ గా ఆప్షన్ లో 9th వన్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకు అంటే ఈ మధ్యలోనే లాస్ట్ మంత్ ఇంకొకటి జరిగిపోయింది 9th వన్. అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి 8 రైట్ టిక్ పెట్టచ్చు, ఎందుకని లేదు కాబట్టి. కానీ నార్మల్గా అయితే 9 అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ మంత్, దీని పేరు అక్టోబర్ మంత్ లో ఇంకోటి జరిగింది అనమాట. మొత్తం 9 అయింది, మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఒక మాట నాకు గుర్తు చేయండి, నీతి గవర్నింగ్ కౌన్సిల్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2015 February 8. వెరీ గుడ్, మర్చిపోకుండా డేట్స్. 2015 February 8 ఫస్ట్ మీటింగ్. నెక్స్ట్ 10th క్వశ్చన్, నీతి ఆయోగ్ పాలక మండలి మొదటి సమావేశంలో ఏర్పాటు చేసిన ఉపసంఘాలు మరియు టాస్క్ ఫోర్స్లు మీ అందరికి తెలుసు అనుకుంటుంది, గవర్నింగ్ కౌన్సిల్ ఫస్ట్ మీటింగ్. అందులో చూడండి, కేంద్ర ప్రయోజిత పథకాలపై ఉప కమిటీ ఎవరి చేత? అప్పుడు సీఎం మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్. అతను ఇచ్చిన సలహా గుర్తుందా? 66 పథకాలుగా మార్చమని చెప్పాడు కేంద్ర ప్రయోజిత పథకాలని. అవన్నీ బాగా చదవండి, అవన్నీ
దీంట్లో భాగమే. అతను అప్పటికే సుమారుగా 180 పథకాలు ఉంటే 66గా మార్చమని సలహా ఇచ్చాడు. నిజంగానే గవర్నమెంట్ మార్చింది కూడా, చాలా వాటిని రద్దు చేసేసింది. రెండవది స్వచ్ఛ భారత్ ఉపసంఘం, తెలిసిందే, అప్పుడు స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు. మూడవది నైపుణ్య అభివృద్ధి ఉపసంఘం, అప్పుడు హర్యానా సీఎం అమరేంద్ర సింగ్. ఎస్, అది కూడా రైటే. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం మనం. ఫోర్త్ వన్ వ్యవసాయ అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్, అరవింద పనగారియా, అప్పుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అతను. ఓకేనా. పేదరిక నిర్మూలనపై టాస్క్ ఫోర్స్, ఎస్, అరవింద పనగారియా అని, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. అలా చూసుకుంటే ఆల్ ఆర్ కరెక్ట్ వస్తాయి అవి. ఏ ఆన్సర్.